ఆయన ప్రజాప్రతినిధి కాదు. ఆయన ఆఫీసర్ కాదు. కానీ అంతకు మించి పదవి లేకున్నా పెత్తనమంతా ఆయనదే. ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, సర్పంచ్ కాదు, కనీసం వార్డ్ మెంబర్ కాదు. అయినప్పటికీ ఆయనకు ప్రోటోకాల్, పోలీస్ కాన్వాయ్, స్కూల్ పిల్లల పరేడ్, చివరకు ఒక జిల్లా కలెక్టర్ బాడీగార్డుగా మారిపోయారు. ఆయనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు యనుమల తిరుపతి రెడ్డి. తెలంగాణ సీఎం రేవంత్ కు ఫ్యామిలీ స్ట్రోక్ తగులుతోంది. సోదరుల తీరుతో ముఖ్యమంత్రికి టెన్షన్ పట్టుకుంటోంది. ప్రభుత్వ వ్యవహారాల్లో రేవంత్ బంధువుల జోక్యం రోజు రోజుకు పెరిగిపోతోంది. దీంతో ప్రత్యర్థులను అవకాశాన్ని ఇచ్చినట్లు అయింది. ఇప్పటికే తిరుపతి రెడ్డిని వికారాబాద్ సీఎంగా పోల్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కొద్ది రోజులుగా ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో తిరుపతి రెడ్డి పాల్గొంటున్నారు. దీంతో ఆయన తీరుపై ఇంటాబయలా విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో కుటుంబ రాజకీయాలపై రేవంత్ రెడ్డి పోరాటం చేశారు. 10 ఏళ్లుగా తెలంగాణ కల్వకుంట్ల ఫ్యామిలీలో బందీఖానా అయిందంటూ ఆరోపణలు సంధించారు. ప్రజల్లో కేసీఆర్ ఫ్యామిలీపై వ్యతిరేకత వచ్చేలా ఉద్యమాలు చేశారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు తన కుటుంబ సభ్యులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెత్తనం వహిస్తుంటే చూస్తూ ఉండిపోతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అధికారంలోకి వచ్చాక రేవంత్ గప్చుపు అయ్యారంటూ మండిపడుతున్నారు ప్రత్యర్థి పార్టీల నేతలు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి అనగానే తిరుపతి రెడ్డి అందరికీ తెలుసు. కానీ వికారాబాద్లో యనుమల తిరుపతి రెడ్డి పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ప్రభుత్వ ప్రైవేటు కార్యక్రమాల్లో అన్నగారే చీఫ్ గెస్ట్. ఆయన వెళ్ళని ఫంక్షన్ లేదట. సాధారణంగా ప్రభుత్వ పథకాల పంపిణీలో ప్రజాప్రతినిధులు, ఉన్నత స్థాయి అధికారులే పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. అలాగే చేయాలి. కానీ ఎలాంటి పదవి లేకున్నా సీఎం సోదరుడనే ఒకే ఒక్క అర్హతతో అన్నిట్లా జోక్యం చేసుకుంటున్నారు. ప్రభుత్వంలో ఎలాంటి పదవి లేకపోయినా, అధికారి కాకపోయినా తిరుపతి రెడ్డి కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఆయన ప్రజాప్రతినిధి కాదు, ఆయన ఆఫీసర్ కాదు. కానీ అంతకు మించి పదవి లేకున్నా పెత్తనమంతా ఆయనదే. ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, సర్పంచ్ కాదు, కనీసం వార్డ్ మెంబర్ కాదు. అయినప్పటికీ ఆయనకు ప్రోటోకాల్, పోలీస్ కాన్వాయ్, స్కూల్ పిల్లల పరేడ్, చివరకు ఓ జిల్లా కలెక్టరే బాడీగార్డుగా మారిపోయారు. ఆయనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు యనుమల తిరుపతి రెడ్డి. తెలంగాణ సీఎం రేవంత్ కు ఫ్యామిలీ స్ట్రోక్ తగులుతోంది. సోదరుల తీరుతో ముఖ్యమంత్రికి టెన్షన్ పట్టుకుంటోంది. ప్రభుత్వ వ్యవహారాల్లో రేవంత్ బంధువుల జోక్యం రోజు రోజుకు పెరిగిపోతోంది. దీంతో ప్రత్యర్థులను అవకాశాన్ని ఇచ్చినట్లు అయింది. ఇప్పటికే తిరుపతి రెడ్డిని వికారాబాద్ సీఎంగా పోల్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కొద్ది రోజులుగా ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో తిరుపతి రెడ్డి పాల్గొంటున్నారు. దీంతో ఆయన తీరుపై ఇంటాబయలా విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో కుటుంబ రాజకీయాలపై రేవంత్ రెడ్డి పోరాటం చేశారు. 10 ఏళ్లుగా తెలంగాణ కల్వకుంట్ల ఫ్యామిలీలో బందీఖానా అయిందంటూ ఆరోపణలు సందర్శించారు. అయితే ప్రజల్లో కేసీఆర్ ఫ్యామిలీపై వ్యతిరేకత వచ్చేలా ఉద్యమాలు చేశారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు తన కుటుంబ సభ్యులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెత్తనం వహిస్తుంటే చూస్తూ ఉండిపోతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అధికారంలోకి వచ్చాక రేవంత్ గప్చుపయ్యారంటూ మండిపడుతున్నారు ప్రత్యర్థి పార్టీల నేతలు.
రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి అనగానే తిరుపతి రెడ్డి అందరికీ తెలుసు. కానీ వికారాబాద్లో యనుమల తిరుపతి రెడ్డి పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాల్లో అన్నగారే చీఫ్ గెస్ట్. ఆయన వెళ్ళని ఫంక్షన్ లేదట. సాధారణంగా ప్రభుత్వ పథకాల పంపిణీలో ప్రజాప్రతినిధులు, ఉన్నత స్థాయి అధికారులే పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. అలాగే చేయాలి. కానీ ఎలాంటి పదవి లేకున్నా సీఎం సోదరుడనే ఒకే ఒక్క అర్హతతో అన్నింట్లా జోక్యం చేసుకుంటున్నారు. ప్రభుత్వంలో ఎలాంటి పదవి లేకపోయినా, అధికారి కాకపోయినా తిరుపతి రెడ్డి కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ చిదంబరం లైవ్ లో అందిస్తారు. చిదంబరం. సజ్జన మనం చూస్తున్నాము అంటే రేవంత్ రెడ్డి ఆలోచనలు ఒకటి, సిద్ధాంతాలు ఒకటి, కానీ గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నవి మాత్రం సంఘటనలు చాలా డిఫరెంట్గా ఉన్నాయని మాత్రం ఖచ్చితంగా మనం చెప్పాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి మొత్తం మేము 7 అన్నదమ్ములైనా సరే నేను ఒక్కనే రాజకీయాల్లో ఉంటాను, మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ పనులు వాళ్ళు, వాళ్ళ బిజినెస్లు వాళ్ళు, వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రారు, రాజకీయాలు ఎలాంటి దాంట్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వరు అంటూ గతంలో చెప్తూ వచ్చారు. అంతేకాకుండా అతను అంటే ఏదైతే అధికారంలోకి రావడానికన్నా ముందు ఓవైపు అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో కూడా కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం ఒకరే కాదు, మొత్తం 5 మంది డైరెక్ట్గా రాజకీయాల్లో ఉంటే మరి చాలామంది కూడా ఆ పేర్లు చెప్పుకొని సెటిల్మెంట్లకు కానివ్వండి లేకపోతే ఇతరత్ర కార్యక్రమాలు పాల్పడుతున్నారంటే దానికి సంబంధించి చాలా సందర్భాల్లో డిస్కస్ చేయడం కానివ్వండి, ప్రజల్లోకి ఆ విషయాన్ని గట్టిగా తీసుకెళ్లే ప్రయత్నం కానీ చేశారు. కానీ ఒక్కసారిగా సీన్ మారింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తను ఆ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ అతని ఆలోచనలు మాత్రం ఇవాళ అక్కడ అంటే ఇంప్లిమెంట్ అవ్వట్లేదు అని అయితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. తిరుపతి రెడ్డి, యనుమల తిరుపతి రెడ్డి అనే ఒక వ్యక్తి కేవలము రేవంత్ రెడ్డి అన్నగా చాలామందికి సుపరిచితులు. అధికారంలోకి వచ్చే ముందు కానివ్వండి, అధికారంలోకి వచ్చిన తర్వాత కానివ్వండి, రేవంత్ రెడ్డి బ్రదర్గా అది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన క్యాడర్ వరకు చూస్తే మాత్రం లేకపోతే ఆయన డిజిగ్నేషన్ ఏంటంటే ఆయన డిజిగ్నేషన్ కేవలము సీఎంకి అన్నగా బంధువర్గంగా మాత్రమే కనిపిస్తుంది తప్ప రాజకీయాల్లో కానివ్వండి లేకపోతే ప్రభుత్వంలో కానివ్వండి పార్టీలో కానివ్వండి ఆయనకు పెద్దగా ఏమీ పొజిషన్స్ లేవు. ఫైనల్గా ఇప్పుడు చూస్తే మాత్రము ఇవాళ ఏదైతే జరుగుతున్న ఘటనలు ఉన్నాయో లేకపోతే సంఘటనలు ఏవైతే చూస్తున్నామో దాంట్లో మాత్రము ఆ ప్రోటోకాల్, సీఎం ప్రోటోకాల్ కాస్త ఇప్పుడు డైరెక్ట్గా తిరుపతి రెడ్డికి ట్రాన్స్ఫర్ అయినట్టుగా మనకు అర్థమవుతుంది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ఆ జిల్లాకు సంబంధించి జిల్లాలో ఉన్న ఉన్నతాధికారులందరూ కూడా ఆయన్నే ఆల్మోస్ట్ వికారాబాద్ సీఎంగా చెప్తూ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇవాళ మనం చూస్తున్నాము, మనం ఏవైతే రాజ్ న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూపిస్తున్నామో ఆ ఎక్స్క్లూజివ్ విజువల్స్లో ఒక కార్యక్రమానికి ఆయన ఇచ్చేసినప్పుడు మొత్తం ప్రభుత్వానికి సంబంధించిన స్టూడెంట్స్ని అంటే ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులందరినీ లైన్గా నిల్చోబెట్టి ఒక కాన్వాయ్లో ఆయన తీసుకొని వచ్చి దాన్ని ఒక ప్రోటోకాల్ లాగా దాన్ని అక్కడ తీసుకెళ్లే విజువల్స్ మనం చూస్తాం. ఆ విజువల్స్లో ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా మనకు కనిపిస్తున్నారు. అంటే ఆ ప్రోటోకాల్ అనేది డైరెక్ట్గా తన బ్రదర్కి ఇచ్చే ప్రయత్నం చేశారన్నది ఖచ్చితంగా మన విజువల్స్తో సహా కనిపిస్తుంది. అసలు ఏ కెపాసిటీలో తను ఆ కార్యక్రమానికి హాజరయ్యారు, ఆ కార్యక్రమానికి ఆయన ఇన్వైట్ చేశారు, ఆ ఇన్వైట్ చేసిన క్రమంలో ఈ ప్రోటోకాల్ ఎవరు ఇచ్చారు అంటే మాత్రము ప్రతి ఒక్కరూ సైలెంట్గా చూస్తున్నారు. కేవలం రేవంత్ రెడ్డి బ్రదర్గా మాత్రమే ఆయనకి ఇవన్నీ అందుతున్నాయని మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంతేకాకుండా మనం రెగ్యులర్గా చూస్తున్నాం సీఎం స్థాయి వ్యక్తి కానివ్వండి, మంత్రుల స్థాయి వ్యక్తులు కానీ ఒకవేళ నియోజకవర్గాల్లో ఉన్నప్పుడు ఆ నియోజకవర్గాల్లో వాళ్ళు రాష్ట్ర స్థాయి సమస్యలపైన పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేట్ చేస్తారు. కాబట్టి నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు కానివ్వండి, ప్రజలతో మాట్లాడే వాళ్ళు కానివ్వండి, కార్యకర్తలు భరోసానివ్వడానికి ఖచ్చితంగా కుటుంబ సభ్యుల నుంచి ఎవరో ఒకరు అండగా ఉండే ప్రయత్నం చేస్తారు. అలా ఒకవేళ తిరుపతి రెడ్డి అనుకుంటే అది కేవలం రాజకీయాలకు మాత్రమే పరిమితం అవ్వాలి, కానీ ప్రభుత్వ కార్యక్రమాలకు కానివ్వండి, ప్రైవేటు కార్యక్రమాల్లో ఆ స్థాయిలో ప్రోటోకాల్ ఇవ్వడం అనేది మాత్రం ఖచ్చితంగా కరెక్ట్ కాదు అనే విషయాన్ని చాలామంది మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అది మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. కేవలం ఇదే కాకుండా చెక్కుల పంపిణీ కార్యక్రమాల్లో కానివ్వండి లేకపోతే ఇతరత్ర కార్యక్రమాల్లో కూడా డైరెక్ట్గా తిరుపతి రెడ్డిని తీసుకెళ్లి ఆ స్టేజ్ మీద కూర్చోబెడుతున్నారు. ఆయన చేతుల మీదుగా చెక్కుల పంపిణీ కూడా చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారు, ఇవి నిజంగానే రేవంత్ రెడ్డికి తెలిసే జరుగుతుందా, తెలిసినా సరే ఆయన చూడకుండా ఉన్నారా, తెలియకుండా జరుగుతున్నాయి, ఒకవేళ తెలియకుండా జరుగుతుంటే దీన్ని ఆపాల్సిన బాధ్యత ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి మీద ఉంటుంది. ఎందుకంటే తను గతంలో ఏదైతే కుటుంబ పాలన కానివ్వండి లేకపోతే కుటుంబంలో ఒక చెట్టు పేరు చెప్పుకొని మిగిలిన వాళ్ళు కాయలు అమ్ముకుంటారు అనే విధంగా తను చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, ఏవైతే విమర్శలు ఉన్నాయో ఆ విమర్శలు ఇప్పుడు కుటుంబంలోనే సొంత కుటుంబంలో జరుగుతున్నప్పుడు ఎందుకు దాన్ని పట్టించుకోవట్లేదు అన్న విషయాన్ని మాత్రం ప్రతి ఒక్కరూ ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే తిరుపతి రెడ్డికి సంబంధించి తన బర్త్డే రోజున కూడా వందలాది పోస్టర్లు కానివ్వండి, వందలాది హోర్డింగ్లు కూడా ఆయనకు
శుభాకాంక్షలు తెలుపుతూ చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు హోర్డింగ్లు ఏర్పాటు చేసిన సందర్భంలో కూడా దాని మీద విమర్శలు వచ్చాయి. ఆ సందర్భంలో కూడా రేవంత్ రెడ్డి ఎప్పుడూ మాట్లాడలేదు, ఎందుకంటే అది వాళ్ళ అభిమానానికి సంబంధించిన విషయం కాబట్టి అభిమానులు ఎవరైనా వేసుకుంటే దాన్ని రెస్ట్రిక్ట్ చేయడానికి మనకు అవకాశం లేదు అన్నట్టుగా ఆయన మిన్నకుండిపోయారు. కానీ ఇప్పుడు మాత్రం అలా కాకుండా అఫీషియల్ కార్యక్రమాల్లో ఆయన అఫీషియల్ ప్రోటోకాల్ లాగా వ్యవహరిస్తూ కొంతమంది చేస్తున్నారు. అందులో ముఖ్యంగా మనం చూస్తున్న విజువల్స్ ఏవైతే ఉన్నా ఆ విజువల్స్లో స్కూల్ స్టూడెంట్స్ని, అంటే ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన స్టూడెంట్స్ని తీసుకొని వచ్చి ఆ ఎండలో నిలబెట్టి ఈయన వస్తున్నప్పుడు ఏదైతే ఆయనని ఒక బ్యాండ్ ద్వారా తనని ముందుకు తీసుకెళ్లి ఆయనకి ఆ కార్యక్రమానికి తీసుకెళ్లి ఇన్వైట్ చేసిన పద్ధతి చూస్తే మాత్రం ఇది ఖచ్చితంగా కరెక్ట్ కాదని విషయంగా మాట్లాడుతున్నారు. మరి రేవంత్ రెడ్డి ఏదైతే తను ఒక సిద్ధాంతంతో ముందుకెళ్తున్నారో ఆ సిద్ధాంతంలో చాలా క్లియర్గా అతను మాత్రమే రాజకీయాల్లో ఉండాలి, ఆయన కుటుంబ సభ్యులు ఎవరు కానీ రాజకీయాల్లో కానివ్వండి లేకపోతే ప్రభుత్వ కార్యక్రమాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇన్వాల్వ్ అవ్వకూడదని తను ఏదైతే ఆలోచించారో అదైతే వాళ్ళ తూట్లు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దానివల్ల ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చెడ్డ పేరు వస్తుంది, దాన్ని ఖచ్చితంగా గమనించుకోవాలని కూడా ఆయన సన్నిహితులు కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సంజన. రైట్ చిదంబర్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.